విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు వెళ్లాలని డీఆర్ఓ నరసింహులు తెలిపారు. శనివారం కలెక్టరేట్లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు విభిన్న ప్రతిభావంతుల వృద్ధులు, హిజ్రాలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఇతరుల మీద ఆధారపడకుండా వారి స్వయం కృషితో జీవించాలనేదే ప్రభుత్వం యొక్క ఆశయమని, ఇందుకోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, జిల్లా యంత్రాంగం తరపున విభిన్న ప్రతిభావంతులకు అన్ని సదుపాయాలను అందించడం జరుగుతుందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో కూడా ప్రతిభావంతులున్నారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ది చెందాలని మీ అందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. 21 డిసేబిలిటీస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏమవుతుందంటే విభిన్న ప్రతిభావంతులు జనరల్గా వీళ్ళకు ఉండే వైకల్యం వల్ల, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల, చదువులో కానీ వారి యొక్క కొన్నిసార్లు పనిలో కూడా వారికి సమాన అవకాశాలు మరియు సామర్థ్యం మేరకు లేకపోవడంతో బాధపడుతున్నారు. వారి జీవనశైలితో పాటు శారీరక శ్రేయస్సును కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల వారి సమస్యల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మరియు వారికి మంచి ప్రదేశంగా మార్చడానికి ఈ రోజును జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామంటే వీరికి ఉండే సమస్యల్ని పౌర సమాజానికి తెలియజేయాలి, గవర్నమెంట్కి తెలియజేయాలి, వారి నోటీసులోకి వెళ్ళాలి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్త కొత్త పథకాలు తీసుకురావడము, ఇంకా వీరిని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలని చెప్పి చర్యలు తీసుకోవడం. జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు. సమిష్టి అంటే అందరూ కలిసి, మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వైకల్యాలున్న వ్యక్తుల నాయకత్వాన్ని విస్తరించడం. వైకల్యాలు ఉన్న నాయకత్వం విస్తరించడం. సో కలెక్టర్ గారి నాయకత్వంలో మరి మన శ్రీనివాస్ గారి సారథ్యంలో మన శాఖలో అన్ని మన ప్రతిభావంతులకి, విభిన్న ప్రతిభావంతులకి అందాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా అందించబడతాయని నేను భావిస్తూ, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనకు అవన్నీ మనం సక్రమంగా వినియోగించుకొని మనము ఆర్థికంగా ముందుకు వెళ్ళి మనము స్వతహాగా అంటే మన కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహాయంతో కాకుండా మనము స్వతహాగా జీవించగలిగే విధంగా మనము అభివృద్ధి చెందాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆశయము, మనందరి యొక్క కోరిక అది. సో దానికోసము ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహాయ సహకారాలతో పాటు మనం కూడా వాటిని బాగా అర్థం చేసుకొని వినియోగించుకొని ముందుకెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. విభిన్న ప్రతిభావంతుల విషయంలో దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా మేధావులు ఉన్నారు. మేము హై స్కూల్లోనే ఇంటర్మీడియట్లోనే ఒకటి హెలెన్ కెల్లర్ అని ఒక లెసన్ ఉండేది, 3 days to see అని. ఆమె షీ వాజ్ బ్లైండ్. సో 3 రోజులు కళ్ళు లేని వారికి చూసే అవకాశం కలిగిస్తే ఏం చేస్తారో అనేటువంటిది వారు చాలా చక్కగా రాశారు. అందులో అది పాఠ్యాంశంగా కూడా ఉండేది గతంలో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. సో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో అందరితో పాటు సమాజంలో ఇతరత్ర అన్ని హంగులు ఉన్నటువంటి వ్యక్తులతో సమానంగా తొలుతూగే మంచి టాలెంట్ ఉన్నటువంటి, ప్రతిభ ఉన్నటువంటి వారు మన విభిన్న ప్రతిభావంతుల్లో చాలామంది ఉన్నారు. సో వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా వారిలాగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.